జై శ్రీరామ్. నేను మొన్న ఒక ఆధ్యాత్మికవేత్త చెప్పిన వీడియో చూశాను. అందులో రామకోటి 70 ఇయర్స్ దాటిన వాళ్ళే రాయాలి అని చెప్పారు. అది ఎంతవరకు సబబు? మనసులో ఉంటుందా రామనామం, రామకోటి రాయాలని? దాని అర్థం తెలుసా? రామనామం కానీ భగవన్నామం కానీ ఎలా పలికినా ఫలితమే ఉంటుంది. కాకపోతే పర్సంటేజులు తక్కువ ఉండొచ్చు. కానీ ఆయన 70 ఏళ్ళు దాటారంటే శరీరం సహకరిస్తుందా? చేతులు సహకరిస్తాయా? నడుము, శరీర భాగాలు మనం కూర్చోగలమా? అలా ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. యుగాలుగా శ్రీరామ నామము చుట్టబడకుండా ఏ గ్రంథము రాయలరు, అక్షరం పెన్ను కాగితం మీద పెట్టరు. అలాంటిది 70 ఏళ్ళు దాటిన వాళ్ళే రాయాలి అంటే అది ఎంతవరకు సబబు? రాసేవాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? పిల్లలకు చెప్పితే ఆ పుణ్యం అనేది ఏదో అలా చెట్టు విత్తనం నాటితే ఏదో ఒక రకంగా ఆ పుణ్యం అనేది వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేగాని 70 ఏళ్ళు దాటిన వాళ్ళే రాయాలి అంటే అదైతే సబబు అనిపించలేదు నాకు. అది అర్థం చేసుకోండి. అందరూ రామనామం రాయండి. ఆయన ఏమంటున్నారు, తీసుకుపోయి స్తూపంలో పెడతారు అంటే అక్కడ దానికి ఎన్ని పాజిటివ్ లెవెల్స్ ఉంటాయో ఆయనకు తెలీదా? మనం అక్కడికి పోగానే మన మనసు అంత పవిత్రమైన భావనతో నిండిపోతుంది. ఇది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.